ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది, అక్కడక్కడ కనబడుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. प्रोग्राम के लिए आए थे ना? नहीं बाबूजी, धर्मांतरण में नहीं देना। आप ₹2 लाख दिए हैं तरताड़ा में, चावल भी तो दिए थे। हमारे घर में खड़े हो, जय श्री राम। हमारे घर में खड़े हो, जय श्री राम। हमारे घर में खड़े हो, हमारे संकट हरियो रे, प्रभु मन बसियो रे। వీడియో చూసాం కదా. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ కాళీ, ద గ్రేట్ కాళీ అంటారు. అతడు డబ్ల్యూడబ్ల్యూలో అనేక మ్యాచ్లు ఆడాడు, అనేక మంది గొప్పవారితో పోటీపడి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అని మనం చెప్పొచ్చు అనమాట. అందుకే అతడు భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి పరిచయమైన ఒక వ్యక్తి అని మనం చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, అతడు ఇండియాలో పవర్ లిఫ్టింగ్, కుస్తీ లాంటి పోటీల్లో పాల్గొన్నాడు. అందులో అతడు ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించిన వాడు, అనేక మెడల్స్ అతడు గెలిచిన వాడు అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే డబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ అయినటువంటి ద గ్రేట్ కాళీ అనే ఈ వ్యక్తి హర్యానాలోని ఒక పాస్టర్ ఆహ్వానం మేరకు అతడు ఒక క్రైస్తవ సమావేశానికి హాజరవ్వడం జరిగిందనమాట. ఆ పిలిచిన వ్యక్తి పాస్టర్ పర్వీన్ సింగ్. అతడు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. ఆ మీటింగ్కు కాళీని ఒక గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. కాళీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక హోటల్లో స్టే చేశాడు. అతడు అక్కడ నుంచి బయలుదేరుతుండగా, మీటింగ్కి అంటే ఆ సమావేశానికి అతడు బయలుదేరుతుండగా అంతలోనే చాలా మంది విహెచ్పి బజరంగ్ దళకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు గుమ్ముకిడి కాళీ బాయ్కాట్ అని అరవడం జరిగిందనమాట. అంటే వారి ఉద్దేశం ఏంటంటే కాళీ ఆ మీటింగ్కు, ఆ పాస్టర్ యొక్క చర్చికి వెళ్ళకూడదు అన్నది వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం. వారు చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అక్కడ ఒక మత మార్పిడి జరుగుతుంది, అక్కడ పాస్టర్ అనే వ్యక్తి చాలా మందిని మతం మార్పిడి చేస్తున్నాడు అన్నది వారి యొక్క ప్రధానమైన ఆరోపణ. అంత మాత్రమే కాదు, అక్కడ అనేక మంది మహిళలు గుమ్ముగుడుతున్నారని, ఆ మహిళల్ని అతడు మార్పిడి చేస్తున్నాడు, మత మార్పిడి చేస్తున్నాడు అన్నది వారి యొక్క ప్రధానమైన ఆరోపణ. అంతకు మించి వారు చేస్తున్న ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే కాళీ ఆ సమావేశానికి ఒక గెస్ట్గా మాత్రమే వెళ్ళడం కాదు, అతడు అక్కడ ఆ పాస్టర్కి ₹2 లక్షల సహాయం చేస్తున్నాడని, అది ఎందుకో కాదు, అది మత మార్పిడి చేయడానికి ఆ సహాయం చేస్తున్నాడని చెప్పేసి అక్కడ ఉన్న వారు కొంతమంది ఆరోపణ చేశారు. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తర్వాత దాన్ని కొట్టివేశారు. అయితే జరిగిన సంఘటన మనం ఆలోచన చేస్తే కేవలం కాళీని మాత్రమే వారు అడ్డుకోలేదు, కానీ అక్కడ జరుగుతున్న మీటింగ్ ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీద కూర్చొని కొంతమంది వ్యక్తులు హనుమాన్ చాలీసా వంటి వాటిని పఠించారని, తద్వారా అక్కడ ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా మారింది, ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిందని. అయితే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు మరి లోకల్గా ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వారు వచ్చారు. అక్కడికి వారు వచ్చి కొద్దిగా సిచ్యువేషన్ను సద్దుమణిగేలా చేశారన్నది తెలియబడిన సమాచారం. అయితే జరిగిన సంఘటన అంతటిని మనం ఆలోచన చేస్తే కాళీ మీటింగ్కి వెళ్ళడాన్ని అడ్డుకోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్వానించిన పాస్టర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, వెళ్తున్న కాళీకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మధ్యలో అడ్డుకుంటున్న వీరికి ఎందుకు ఇంత ఇబ్బంది అన్నది ప్రశ్న అన్నమాట. ఎందుకంటే ఒక చర్చికి వెళ్తాను, లేకపోతే ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్తేనే ఏదో వారు మొత్తాన్ని సమస్తాన్ని మార్చేసుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి వాస్తవం ఉండదన్నమాట, ఎటువంటి నిజం ఉండదు. కేవలం ఒక గెస్ట్గా వెళ్తున్న వ్యక్తిని పట్టుకొని నువ్వు చర్చికి వెళ్ళకూడదు అని అడ్డగించడం, అదేదో ఒక పెద్ద తప్పుగా, ఒక నేరంగా, ఒక పాపంగా, ఏదో ఒక చెడు కార్యం చేసేలాగా ప్రొజెక్ట్ చేయడం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అన్నమాట. జాగ్రత్తగా మనం బైబిల్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయించిన మాట ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును.
నిజమే కదా, ఆయన మందిరం, ఆయన చర్చి, అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, దేవుని వాక్యాన్ని వినొచ్చు, దేవుని ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. అయితే వెళ్తున్న వారికి, మరి అక్కడ నిర్వహిస్తున్న వారికి ఎటువంటి ఆటంకం లేనప్పుడు మధ్యలో వీరికి ఎందుకో అంత భయం, లేకపోతే అంత దిగులు, అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందో అర్థం కాని విషయం. ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మనం ప్రార్థన చేయడానికి పూనుకుందాం. అయితే అది ఈ మధ్య కాలంలో చక్కర్లు కొడుతుంది కదా, ఇది ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచన చేస్తే అది బహుశా రీసెంట్గా జరిగిన సంఘటన అయితే కాదు, కానీ ఈ సంఘటన జరిగి దాదాపు లాస్ట్ క్రిస్మస్ సందర్భంలో ఈ సంఘటన జరిగిందని మనం చెప్పొచ్చు. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని నేను కొద్దిగా సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, డిసెంబర్లో దాదాపు క్రిస్మస్ టైంలో అక్కడ ఒక క్రిస్మస్ వేడుక జరుగుతున్న సందర్భంలో కాళీ ఆహ్వానించబడ్డాడని చెప్పేసి తెలిసిన విషయం. खलीफा का स्वागत करेंगे, जोरदार तालियां बजाएंगे आप लोग। हालेलुया, हालेलुया, जोरदार तालियां बजाएंगे आप लोग। तालियां नहीं रुकनी चाहिए, आपकी तालियां नहीं रुकनी चाहिए। ఏదేమైనప్పటికీ ఎప్పుడు జరిగినప్పటికీ కూడా అడ్డు కూడా మనది మంచి పద్ధతి కాదు. అది మనం ఆలోచన చేయాలి. మరి అక్కడ సేవ విషయంలో, దేవుని పరిచర్య విషయంలో జరుగుతున్న ఆటంకాల అడ్డంకుల గురించి మనమందరం ప్రార్థన చేద్దాం. అక్కడ సేవ సజావుగా జరగాలని, దేవుని నామం మహింపరచబడాలని మనమందరం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.